హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే టిఫను ఇడ్లీ రవ్వతో ఉప్మా చేస్తున్నానండి. ఇడ్లీ రవ్వ అంటే ఇడ్లీ కోసం తెచ్చుకున్నాను అనమాట. సరే ఒక 2-3 సార్లు చేశాను, చాలా బాగునింది. పిల్లలు అడుగుతూ ఉంటే సరే అని ఈరోజు చేద్దామని ఎత్తుకున్నానండి. 2 గ్లాసులు అయితే ఇడ్లీ రవ్వ ఎత్తుకున్నాను. దానికోసం అయితే ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, పచ్చికరివేపాకు ఇవన్నీ తరిగి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే రవ్వని ఒట్టి బాండల్లో వేయించుకునేసానండి. పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత అయితే ఆయిల్ వేసి పోపు వేసి ఇవన్నీ కూడా వేసి బాగా వేపుకున్నాను అనమాట. వేపుకున్న తర్వాత ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు. ఉప్పుడు బియ్యం రవ్వ కదా, సన్నగా ఉన్నా కూడా అది కొంచెం లేటుగా ఉడుకుతుంది కాబట్టి నీళ్లు ఇమిరిపోకుండా ఒక గ్లాస్కి ప్లాస్టిక్ గ్లాస్తో, రైస్ కుక్కర్కి పెడతాం కదా అలాంటి గ్లాస్తో ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి. ఆ విధంగా 2 గ్లాసులకి 6 గ్లాసుల నీళ్ళు అంతే పోసుకొని తగినంత ఉప్పు వేసుకున్నాను. తర్వాత అయితే మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత నీళ్ళు అప్పుడు రవ్వ ఎత్తి వేసుకుంటున్నాను అనమాట. ఆ విధంగా అయితే ముందుగా రవ్వ మనం అతుక్కోకుండా బాగా వేయించుకున్నాం కదా, బాగా ఉడికిన తర్వాత మనం రవ్వ ఎత్తి వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి కొంతసేపు అయితే నూనె కొంచెం వదలాలండి. ఉప్మాలకి నూనె 2 స్పూన్లు వేస్తేనే అతుక్కోకుండా కూడా ఉంటుంది, బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, ఈజీగా అనిపిస్తుంది. అంతేనండి, ఇడ్లీ రవ్వ ఉప్మా రెడీ అయిపోయినట్టే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.